తెలంగాణ లా సెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారో, సో ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ 2 ఫార్మాట్స్లో మనం అప్లికేషన్లో ఉన్న డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కేటగిరీలో వాళ్ళు ఏవైతే ఇచ్చారో అవి మాత్రమే మనం ఒక విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సపరేట్ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లోనే మీరు కొన్ని ఏవైతే మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయో ఆ డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో కేటగిరీ 1లో ఎలాంటి మిస్టేక్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, కేటగిరీ 2లో ఎలాంటి మీరు మిస్టేక్ చేసినాయి ఎడిట్ చేసుకోవాలి, ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్, మీరు లైక్ అప్లికేషన్ చేసే ప్రాసెస్లో మీరు ఎక్కడైనా ఎర్రర్ ఉంటే మీరు ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి. సో కొంతమంది ఫీజు పే చేసే ముందే నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారు. మిస్టేక్ చేసిన తర్వాత ఫీ పే చేస్తారు కదా. సో ఏవైతే ఇప్పుడు ఇందులో ఉన్న మిస్టేక్ పాయింట్స్ మీరు అవి అట్లనే ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయినా ప్రాపర్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్, మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం ఫిల్ చేసేయండి. ఆ ఫిల్ చేసి పీడిఎఫ్ అనేది ప్రింట్ తీసుకోండి. సో ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 ఇచ్చారు. ఫస్ట్ కేటగిరీ 1 చూద్దాం. సో ఈ కేటగిరీ 1లో ఎలాంటి డేటాని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. సో క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్ ఎల్ఎల్బి అనుకోండి, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు. సో మీ గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఇంటర్మీడియట్ వాళ్ళు, మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన అలాగే 10th, ఇంటర్, సో అన్ని ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మీరు మీ నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. థర్డ్ ఫాదర్ నేమ్, ఫోర్త్ మదర్ నేమ్, ఫిఫ్త్ డేట్ ఆఫ్ బర్త్, సిక్స్త్ మొబైల్ నంబర్, నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, 9th వచ్చేసి సిగ్నేచర్, 10th ఫోటో. సో ఇవి 10 మాత్రమే మీరు కేటగిరీ 1లో ఎడిట్ చేసుకోవచ్చు. సో దీనికి ప్రాసెస్ ఒక విధంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ కొట్టేయాలి. అంటే మీరు ఫీ కట్టక ముందు మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా అట్లనే ఉంటుంది. సో దాని తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని, ఫోటో, సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏ కోర్స్కి అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, లైక్ 3 ఇయర్, 5 ఇయర్, 2 ఇయర్ ఎల్ఎల్ఎం కావచ్చు, అవన్నీ ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టేసేయండి. ఆ పీడిఎఫ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్, అది కావాలి మనకి ఎడిట్ ఆప్షన్కి. సో కేటగిరీ 1లో ఏవైతే ఇప్పుడు 10 చెప్పానో దానికి ఎడిట్ ఆప్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అది చెప్తాను. సో కేటగిరీ 1 ఇప్పుడు 10 ఇచ్చారు కదా ఇంపార్టెంట్ పాయింట్స్, అందులో మిస్టేక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ అప్లికేషన్ ఫామ్ అదొకటి తీసుకోవాలి. సెకండ్ ఏంటంటే మీరు రిటర్న్ ఫామ్లో మీరు లైక్ తెలంగాణ గవర్నమెంట్ లైక్ ఏదైతే మనకు లాసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో కన్వీనర్ సార్కి మీరు రిక్వెస్ట్ లెటర్ రాయాలి. రిక్వెస్ట్ లెటర్ రాస్తారంటే టు ద కన్వీనర్ ఆఫీస్, లేదంటే టు ద లాసెట్ అలా రాసి సబ్జెక్ట్ రిగార్డింగ్ కరెక్షన్ ఇన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫాదర్ నేమ్ కరెక్షన్ అనుకుంటున్నారు, రిగార్డింగ్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ మై ఫాదర్ నేమ్, అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ మై డేట్ ఆఫ్ బర్త్ ఇన్ టీఎస్ లాసెట్ అప్లికేషన్. సో ఇలా సబ్జెక్ట్ రాసి మీరు డీటెయిల్గా రాయాలి. సో నా పేరు ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, నేను టీఎస్ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, బై మిస్టేక్గా నా అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేశాను, లేదంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, లేదంటే డేట్ ఆఫ్ బర్త్, మై మదర్ నేమ్ మిస్టేక్ రాశాను ఇంగ్లీష్లో రాసి దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు అటాచ్ చేయాలి. సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సెకండ్ మీరు ఒక వైట్ A4 షీట్ తీసుకొని ఒక పేపర్ మీద డీటెయిల్గా రాయండి. సో దాని ఫోటో కూడా మీరు అటాచ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి మీ ఒరిజినల్ ఏదైతే ఫోటో ఉంటుందో లైక్ ఎస్ఎస్సి మెమో అది కూడా అటాచ్ చేయాలి ఫోటో. సో ఒరిజినల్ మెమో ఉంటుంది కదా 10th క్లాస్, అది మీరు ప్రూఫ్ కింద మీరు అటాచ్ చేయాలి, మెయిల్ చేయాలి. సో ఇవి మిస్టేక్స్ ఉన్న వాళ్ళు. అదే ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉంటే ఇంటర్ మెమో ఆర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ మీరు అటాచ్ చేయాలి. సిగ్నేచర్ ఫోటో ఎవరిదన్నా బై మిస్టేక్ మీది కాకుండా వేరేది అప్లోడ్ చేస్తే సిగ్నేచర్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 10 కూడా మీరు ఏం చేయాలంటే ఏదైతే మిస్టేక్ ఉందో అందులో అప్లికేషన్లో ఆ మిస్టేక్ చేశాను, దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రూఫ్ ఫోటో కాపీ నేను అటాచ్ చేస్తున్నా అని రాయాలి. సో ఎవరికి రాయాలంటే ఈమెయిల్ కూడా ఇచ్చారు వాళ్ళు, lawset.tgche@gmail.com. సో lawset.tgche@gmail.com. సో మీ ఈమెయిల్ ద్వారా మీకు ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ద్వారా కావచ్చు, ఎవరిదన్నా మెయిల్ ద్వారా మీరు ఏం చేయాలంటే ఈ మెయిల్ ఐడికి మీరు ఏం చేయాలి, సబ్జెక్ట్లో రిగార్డింగ్ ఎడిట్ ఆప్షన్ ఆఫ్ టీజీ లాసెట్ అప్లికేషన్ 2025 అని పెట్టి
మీరు లైక్ లెటర్ ఏదైతే ఫార్మేట్ ఇచ్చారో ఆ ఫార్మేట్ లెటర్ పెట్టాలి, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టాలి, ఏవైతే ఎడిట్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టాలి, అన్ని సెండ్ చేయాలి. సో ఇది కేటగిరీ 1. సో కేటగిరీ 1 ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఆ ప్రాసెస్ మీరు సెండ్ చేస్తారనుకోండి, సపోజ్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో అది వెంటనే రిప్లై రాకపోవచ్చు, సో 1 or 2-3 days పడుతుంది. సో వాళ్ళ రిప్లై బట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, లైక్ ఎడిట్ మేమే చేస్తాం, లేదంటే ఆఫీస్కి రండి అని అలా చెప్తారు. సపోజ్ ఆన్లైన్లోనే వాళ్ళు ప్రూఫ్ చూసి ఎడిట్ చేస్తామంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు మీరు ఆఫీస్కి రండి అంటే మనకు ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుంది. లైక్ తెలంగాణ టీజీ లా సెట్ 2025 ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్లో ఈ కన్వీనర్ సార్ ఆఫీస్ ఉంటుంది. సో మీరు హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ చెందిన ఓయూ లా కాలేజ్లోనే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లైక్ మెయిల్ ద్వారా. రెస్పాన్స్ వస్తే ఓకే మేము ఎడిట్ చేస్తాం అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు మీరు ఆఫీస్కి కూడా రావాలంటే ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఎప్పుడు ఒక 1 week 10 days తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు వెళ్ళండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఆన్లైన్లో మీరు సెండ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ కేటగిరీలో ఏవైతే మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా డేటా, అవి చెప్తాను. సో కేటగిరీ 2లో వాళ్ళు సపరేట్ డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్లోనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో కేటగిరీ 1 ప్రాసెస్ వేరు, నేను ఏవైతే 10 చెప్పానో అవి ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేటగిరీ 2లో మనకు May 20 to 25 అంటే ఒక 6 days ఛాన్సెస్ ఇచ్చారు. ఆ 6 daysలో ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో అవి మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అందులో వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో కొందరు మీరు డిగ్రీ అయితే బీటెక్ పెట్టడం, బీటెక్ అయితే డిగ్రీ పెట్టడం, లేదంటే వేరే కోర్సెస్ పెట్టడం. సో అలాంటి మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మీరు 20 to 25 వాళ్ళు ఒక మన లా సెట్ వెబ్సైట్లోనే ఇస్తారు, అవి ఎడిట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సెకండ్ ఇయర్ ఆఫ్ పాస్. సో మీరు ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 2018 అనుకుంటే 18 పెట్టిన వాళ్ళు, లేకుంటే 18 అనుకోండి 17. సో మిస్టేక్ చేసిన వాళ్ళు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫై ఎగ్జామ్. సో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం అని పెట్టడం, సో అలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అందులో మిస్టేక్ చేసిన వాళ్ళు. మీడియం ఆఫ్ టెస్ట్, సో మనకి ఇంగ్లీష్ మీడియం బదులు తెలుగు మీడియం అట్లా మీడియం చేంజ్ చేసుకున్న వాళ్ళు. అండ్ బర్త్ స్టేట్ డిస్టిక్, సో మీ ఓన్ డిస్టిక్ ఏది, మీ ఓన్ లైక్ తెలంగాణ ఉండి ఏపీ పెట్టడం, సో అలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే ఫీమేల్ పెట్టడం, ఫీమేల్ అయితే మేల్ అలా. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్. సో స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టండి, లేని వాళ్ళు ఎస్ పెట్టిన వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ 8 points ఉన్నాయి కదా, మీరు అప్లికేషన్లో ఈ 8కి సంబంధించిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మీరు ఓన్లీ 20 to 25 మే ఆ 5-6 daysలో ఎప్పుడైనా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ మనకు అప్లికేషన్ వెబ్సైట్లోనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కేటగిరీ 2 డేటా. ఇందులో ఉన్నాయి మాత్రమే 20 to 25 రోజు ఎడిట్ చేసుకోవచ్చు. కేటగిరీ 1లో 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అవి ఎడిట్ చేసుకోవాలంటే లెటర్ రాయాలి. లెటర్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసిన ఆన్లైన్లో అది కూడా సెండ్ చేసుకోవాలి. అండ్ వెయిట్ చేయాలి వాళ్ళ రిప్లై కోసం. వాళ్ళు ఎడిట్ చేస్తామని ఓకే ఎడిటెడ్ అంటే ఓకే, లేదు యూ నీడ్ టు కమ్ టు ఆఫీస్ అంటే మీరు ఆఫీస్ తెలంగాణ లైక్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓయూ లా కాలేజ్కి వెళ్ళాలి విత్ యువర్ డాక్యుమెంట్స్ ప్రూఫ్. సో అక్కడ కూడా ఒక లెటర్ ఇచ్చేసి మీరు అక్కడనే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. సో మెయిన్గా ఏవైతే మీకు ఎడిట్ ఆప్షన్ పాసిబిలిటీ కేటగిరీ 2 ఉన్నాయో, కేటగిరీ 2 అయితే ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి రాదు. మీరు 20-25 వరకు వెయిట్ చేయాలి. ఏదైతే కేటగిరీ 1లో ఉన్న పాయింట్స్ మాత్రం మీరు లెటర్ ద్వారా మీకు ఒకటే ఎడిట్ ఉంటే 2 ఉన్నా 3 ఉన్నా అన్ని ప్రాపర్గా రాసి మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరైతే లా సెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కేటగిరీ 1లో ఉందా కేటగిరీ 2లో ఉందో చూడండి. చూసిన తర్వాతనే మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరికైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, లైక్ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఈ కేటగిరీ 1లో ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు లైక్ మాకు ఇది అర్థమైతే చేయండి అంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి. సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. కొద్దిగా ఛార్జెస్ తీసుకొని అమౌంట్ తీసుకొని మీకు కంప్లీట్గా చేసిస్తాను. ఎవరికైతే ఇవి మేజర్ కేటగిరీ 1 అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మ్యాండేటరీ కాబట్టి ఫాస్ట్గా మీరు ఎడిట్ చేసుకోండి. అదే కేటగిరీ 2 అనుకోండి, వాళ్ళు డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఎవరికైతే లైక్ ఇంకా అప్లికేషన్ ఫిల్ చేయలేరో, మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో అప్లికేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ చేయాలి. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అవి చేసి ఫీ కట్టేసిన మిగతా ప్రాసెస్ కాలేదంటే ఎడిట్ ఆప్షన్కి కుదరదు.
కంప్లీట్ అప్లికేషన్ చేసిన తర్వాతనే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వస్తుంది, కేటగిరీ 1 అన్న కేటగిరీ 2 అన్న. సో ఎవరైతే లాస్ట్ సెట్ అప్లికేషన్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వేసుకోండి. కేటగిరీ 1లో ఉన్నాయి మాత్రమే, కేటగిరీ 2 డేట్స్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పర్సనల్గా మాట్లాడాలని కూడా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద మెన్షన్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు పర్సనల్గా చాట్ చేయాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కాలేజ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కాలేజ్ కావచ్చు, సో పర్సనల్గా ఏమన్నా ఉంటేనే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లేదంటే అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేయడానికి వస్తలేదో నేను ఫిల్ చేయడం జరుగుతుంది, ఏమైనా చార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా లాస్ట్ సెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.